ఏంటి అది పెంకనా అమ్మ దీన్ని తీసుకుని నెట్టేవాళ్ళు హాయ్ గైస్, అందరికీ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ప్రతి తెలుగు వ్లాగ్స్. అందరు బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాము. అండ్ మీరు కూడా బాగుండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా డేస్ అవుతుందని చెప్పేసి మా అన్న వాళ్ళైతే మా ఇంటికి అయితే వచ్చారు. ఇంకా అందరం కలిసి డీమార్ట్కి అయితే వెళ్ళాము. కొంచెం సామాన్ తీసుకునేది ఉంటే సరే వెళ్దామని చెప్పేసి ఇంకా వాళ్ళు మేము కలిసి డీమార్ట్కి అయితే వెళ్ళాము. ఇకపోతే ఫస్ట్ టైం నా ఈ వీడియోతోనే మీరు నా ఫస్ట్ వీడియో చూస్తే హాయ్ ఐఎమ్ ప్రత్యూష. ఫుడ్, డ్యాన్స్, ఎంటర్టైన్మెంట్, డైలీ వ్లాగ్స్ ఇంకా 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 మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను. ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మేమైతే అందరం కలిసి ఫస్ట్ క్లాతింగ్ సెక్షన్కి అయితే వెళ్తున్నాము. ఇంకా మనం పొరపాటున డీమార్ట్కి వెళ్ళినామంటే ఒక సంచితో నాగమ్మ ఖచ్చితంగా 2-3 సంచులు తీసుకుంటాం. మా హస్బెండ్ చూడండి ఇక్కడ పాపకి స్పెట్స్ పెట్టి చూస్తున్నాడు. ఎందుకు అట్లా పెడుతున్నామంటే చూద్దాం ఒకసారి అని చెప్పి చూస్తున్నాడు. మేమైతే ఎంత నవ్వుతున్నాం ఇక్కడ, అదే చెప్తుంది. మన ఆడవాళ్ళకి మిర్రర్ కనిపిస్తే చాలు ఇంకా మంచిగా ఫోజులు ఇస్తాం మిర్రర్ ముందర. అది ఇంట్లోనైనా సరే, షాపింగ్ మాల్లోనైనా సరే. నాలాగా మీరు ఎవరైనా అలా ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి, ఓకేనా? ఎంతమంది అట్లా వేసారో తెలుసుకుందాం మనం కూడా. నాకు ఫస్ట్లో డీమార్ట్ అంటేనే తెలీదు. అలాంటిది ఇప్పుడేమో ఇంట్లో ఒక 2-3 ఐటమ్స్ అయిపోతే చెల్లో డీమార్ట్ అంటున్నా. అదేందో ఏమో. చిన్న చిన్న ఐటమ్స్ అయితే ఇక్కడ చాలా బాగున్నాయి. స్పూన్స్, కప్పులు అసలు ఎంత బాగున్నాయో. స్టార్టింగ్ ఓన్లీ 29 రూపీస్ నుంచే ఉన్నాయన్నమాట. చాలా బాగుంది. ఏంటి అది పెంకనా అమ్మ దీన్ని తీసుకుని నెట్టేవాళ్ళు అంత గట్టి. బాగుంది కదా. నేనైతే అవసరం ఉన్నవేమో కానీ అవసరం లేనివి ఎక్కువ చూస్తున్నా. అదే మేము నవ్వుకుంటున్నాం అక్కడ. నేను ఈ పని చేస్తుంటే మా హస్బెండ్ చూడండి ఫ్రిడ్జ్ పైన కవర్ ఉంటుంది కదా, అది ఎట్లా కప్పుకుండా ఆన్ స్క్రీన్ అసలు మాట్లాడమన్నా మాట్లాడాడు, మస్తు సిగ్గుపడతాడు. అలాంటిది ఆఫ్ స్క్రీన్ మాత్రం అసలు మస్తు నవ్వుపిస్తాడు అన్నమాట. ఎప్పుడన్నా మీతో వీడియో తీపిస్తా, ఓకేనా? ఇక్కడ చిన్న చిన్న కప్పులు అయితే గ్లాస్ ఐటమ్స్ క్యూట్గా ఉన్నాయి, మంచిగా అనిపించినాయి చూడడానికి. తీసుకుందాం అనుకున్నా. మనం వేడివేడిగా టీయో పాలో తాగుతుంటే మనం తాగడేమో కానీ అది కింద పడుతున్న టెన్షన్ ఎక్కువ ఉంటుంది. ఇంకా మేమైతే అందరం కలిసి కొన్ని సామాన్లు అయితే తీసుకున్నాము. ఇంకా మేము, మా అన్నయ్య వాళ్ళు, ఇంకా వాళ్ళు అక్కడ బిల్లింగ్ చేస్తుంటే మేము ఇక్కడ కూర్చున్నాము. అదేంటో ఏమో డీమార్ట్కి మంచిగానే వెళ్తాము. అక్కడ కనిపించిన ప్రతి ఒక్కటి మంచిగా మనకు నచ్చితే చాలు తీసి మంచిగా అందులో బాస్కెట్లు వేసుకుంటాము. ఇంకా బిల్లింగ్ విషయానికి వచ్చినాక అందులో నుంచి మళ్ళీ రివర్స్ బయటికి ఎన్ని పెట్టాల్సి వస్తుందో. మీకు ఎవరికైనా అలా జరిగితే కామెంట్ చేయండి. మేము 4:30కి అలా వెళ్ళాము డీమార్ట్లోకి. ఇప్పుడు టైం చూస్తే 7 అవుతుంది. అమ్మ 3 అవర్స్ ఉన్నామని మేమే షాక్ అయినాం అసలు. ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్ అయితే క్యాబ్ బుక్ చేసిండు మళ్ళీ రూమ్ దగ్గరికి వెళ్ళడానికి. ఇంట్లో ఉన్నప్పుడేమో టైం అస్సలు తొందరగానే కాదు, అదే బయటకు వచ్చినాం అనుకో టైం తొందర అయిపోతుంది అసలు కదా. నైట్ టైం హైదరాబాద్ అయితే మస్తు బాగుంటుంది కదా, నాకైతే చాలా ఇష్టం చూడడానికి. ఇక్కడ చూడండి ఖైరతాబాద్ గణేశుడు ఉంటుంది కదా, పెద్ద గణేశుడు, అది ఆల్రెడీ పనులు స్టార్ట్ చేస్తున్నారు. అంటే ఇప్పుడే కాదు, 1 మంత్ ముందు నుంచి స్టార్ట్ చేసినారు అనమాట. ఇంకా మేమైతే రూమ్కి అయితే వచ్చేసినాము. ఇక్కడ సామాన్లు చూస్తున్నారు అనమాట. ఏమైనా తేడా వచ్చిందా, బిల్లు ఏందని ఫస్ట్ డౌట్ వచ్చిందంట. ఒక 10 సార్లు చెక్ చేసిరేమో, తర్వాతకి క్లియర్ అయింది. ఇక్కడ మా పాప చూడండి మంచిగా అల్లరి చేస్తుంది. మీరు ఇప్పటివరకు ఈ వీడియోస్ చూసిరంటే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఫ్యూచర్లో మంచి మంచి వీడియోస్, మంచి మంచి అప్డేట్స్ మీకు ఇస్తాను కాబట్టి, ఓకేనా? బాయ్.